ఈ వీడియోలో మన గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకుందామండి. సో నార్మల్గా మన లివర్ కింద గాల్ బ్లాడర్ ఉంటుంది. మన లివర్లో బైల్ అనే ఒక డైజెస్టివ్ జ్యూస్, అంటే మన ఫుడ్ అరగడానికి అవసరమైన జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది లివర్ నుంచి గాల్ బ్లాడర్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. సో గాల్ బ్లాడర్లో ఎప్పుడైతే వాటర్ తగ్గినా కానీ, గాల్ బ్లాడర్ మూవ్మెంట్లో ఏమైనా తక్కువైనా కానీ, అక్కడున్న వాటర్ అంతా పోయి ఆ బైల్ జ్యూస్ అంతా కూడా థిక్ అయిపోయి దగ్గరగా అయిపోయి ఒక స్లడ్జ్ లాగా, అంటే ఒక ముద్దలాగా ఫామ్ అయ్యి అది స్టోన్స్గా ఫామ్ అవుతుంది. ఈ స్టోన్స్ అక్కడే ఉన్నంత వరకు కూడా చాలా మందికి సింప్టమ్స్ రావండి. ఎప్పుడైతే ఆ స్టోన్ బయటకు వచ్చే వేలో బ్లాక్ అయ్యి, లేకపోతే ఆ వాల్కి అంతా గీరుకుని అక్కడంతా ఇన్ఫ్లమేషన్ వచ్చిందో అప్పుడు మాత్రమే సింప్టమ్స్ వస్తాయి. యూజువల్లీ మనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎలా తెలుస్తుంది అని అంటే, ఎప్పుడైనా స్కాన్స్ చేయించుకున్నప్పుడు, జనరల్ చెకప్ చేయించుకున్నప్పుడు, లేదంటే ఏదైనా ప్రాబ్లం కోసం మనం స్కానింగ్ చేయించుకున్నప్పుడు, అప్పుడు అందులో మనకి గాల్ స్టోన్స్ కూడా ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. సో యూజువల్లీ 80-90% పీపుల్కి గాల్ స్టోన్స్ యాక్సిడెంటల్గానే తెలుస్తాయండి. ఎవరో 10% మందికి మాత్రమే పెయిన్ వచ్చి, దానివల్ల సింటమ్స్ వచ్చి, కామెర్లు కానీ, ఫీవర్ కానీ, పొట్టలో పెయిన్ కానీ ఇలా వచ్చినప్పుడు స్కానింగ్ చేయించుకున్నప్పుడు తెలుస్తుంది. సో గాల్ స్టోన్స్లో మనకి 3 రకాల స్టోన్స్ అయితే ఉన్నాయండి. కొలెస్ట్రాల్ స్టోన్స్, బ్రౌన్ పిగ్మెంట్ స్టోన్స్, బ్లాక్ పిగ్మెంట్ స్టోన్స్, కాల్షియం స్టోన్స్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. సో మోస్ట్ కామన్ వీటన్నిటిలో కొలెస్ట్రాల్ స్టోన్స్ ఎక్కువ కామన్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎవరికి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంది అని అంటే, మెడిసిన్లో ఒక సేయింగ్ ఉందండి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఫ్యాటీ ఫర్టైల్ ఫీమేల్ ఆఫ్ 40 years. సో ఇక్కడ ఫీమేల్స్ని స్పెసిఫిక్గా అంటున్నానని కాదండి, బట్ ఇది జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇట్లా చెప్పారు. సో ఇందులో ఏంటంటే, మామూలుగా మేల్స్లో కంటే ఫీమేల్స్లో ఎక్కువగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి గాల్ బ్లాడర్ స్టోన్స్. ఫ్యాటీ అంటే ఒబీస్ ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, ఓన్లీ ఫీమేల్స్ అని కాదు, లావుగా ఉన్న వాళ్ళందరిలో చెప్తున్నాను నేను. సో లావుగా ఉన్న వాళ్ళందరిలో కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎక్కువ ఎందుకు అని అంటే, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకున్న డైట్లో ఫ్యాటీ ఫుడ్స్ తిన్న వాళ్ళలో, ఒబీస్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం మూలన ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫీమేల్స్లో ఎక్కువ కామన్. ఫర్టైల్ అంటే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో, అంటే అరౌండ్ 25-40 years ఉన్న వాళ్ళు ఎక్కువ కామన్. అండ్ ఓల్డ్ ఏజ్లో కూడా ఎక్కువ కామన్, మోర్ దాన్ 60 yearsలో కూడా ఎక్కువ కామన్. సో ఈ ఏజ్ గ్రూప్లో ఎందుకనంటే, ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఇది గాల్ బ్లాడర్ మూవ్మెంట్ని తగ్గించేస్తుంది అండ్ కొలెస్ట్రాల్ని కూడా ఎక్కువగా ఫామ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఓసీ పిల్స్, చాలామంది పీరియడ్స్ ఇరెగ్యులర్గా ఉందని కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీని డిలే చేయడానికి కానీ, స్పేసింగ్ ఇవ్వడానికి కానీ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడుతూ ఉంటారు. సో ఈ కాంట్రసెప్టివ్ పిల్స్ వల్ల కూడా కూడాను ఇలా గాల్ బ్లాడర్ మోటిలిటీ అనేది తగ్గిపోతుంది. ర్యాపిడ్గా వెయిట్ లాస్ అవ్వడానికి జిమ్ చేసేవాళ్ళు, డైటింగ్ చేసేవాళ్ళు, ఫాస్టింగ్ చేసేవాళ్ళు, వాళ్ళలో కూడా డిహైడ్రేషన్ అయిపోవడం వలన ఈ స్లడ్జ్ అంతా కూడా ఒకసారిగా ఫామ్ అయ్యి గాల్ బ్లాడర్ స్టోన్స్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే, పేషెంట్కి సిమ్టమ్స్ ఏముంటాయి అని అంటే, సడన్గా రైట్ సైడ్ రిబ్స్ కింద పెయిన్ రావడము, జస్ట్ బ్యాక్ సైడ్లో 2 రెక్కల మధ్యలో పెయిన్ రావడము, పుట్ట నొప్పిగా రావడం, అది చాలా షార్ప్గా ఏదో పిండేసినట్టు పెయిన్ రావడము, వామిటింగ్స్ అవ్వడము, ఫీవర్ రావడము, జాండీస్, కామెర్లు అవ్వడం, ఇలాంటివి యూజువల్గా ప్రెజెంట్ అవుతాయండి. స్పెసిఫిక్గా రైట్ సైడ్ రిబ్స్ కింద మాత్రమే ఎక్కువగా కామన్గా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో దీనికి చేసే టెస్ట్లు ఏంటి? సో యూజువల్గా స్పెసిఫిక్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏంటి అంటే అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్లో మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ని డిటెక్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టోన్స్ కన్ఫర్మ్ అయ్యాయి అంటే ఎంఆర్ఐ, సిటీ స్కాన్స్లో కూడా మనకి స్టోన్స్ కనిపిస్తాయి. సో ఎంఆర్సిపిలో ఏంటి అని అంటే, ఎక్కడైనా స్టోన్స్ ఉన్నాయా లేదా అని డిటెక్ట్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఒకవేళ స్టోన్స్ లివర్ నుంచి వచ్చే ట్యూబ్ కనుక బ్లాక్ అయ్యి అక్కడంతా ఇరిటేషన్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు ఆ బ్లాక్ని రిమూవ్ చేయాలి ఫస్ట్, లేదంటే మొత్తం లివర్ ఫంక్షన్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈఆర్సిపి అంటే ఎండోస్కోపీ ద్వారా మన నోట్లోంచి ఒక పైపు పాస్ చేసి అది ఫుడ్ అరగడానికి బయలు జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది అని అంటున్నారు కదా. సో ఈ బయలు జ్యూస్ ఎక్కడో లివర్లో ఉండేది మన స్టమక్కి ఎట్లా కనెక్షన్ అని అంటే, లివర్ నుంచి ఒక ట్యూబ్ ద్వారా బయల్ జ్యూస్ అనేది వస్తుంది. అది గాల్ బ్లాడర్లో ఒక చోట స్టోర్ అయి ఉంటుంది. గాల్ బ్లాడర్ నుంచి మళ్ళీ ఒక పైప్ వచ్చి, లివర్ నుంచి వచ్చే పైప్, ఇవి రెండూ కలిసి మళ్ళీ మన ఇంటెస్టైన్స్, పేగుల్లోకి ఓపెన్ అవుతుంది. దీనితో పాటు మన ప్యాంక్రియాస్ నుంచి కూడా ప్యాంక్రియాటిక్ జ్యూస్, అది కూడా మన ఫుడ్ అరగడానికి అవసరమైన జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ 2 ట్యూబ్స్ కలిపి మన ఇంటెస్టైన్స్లో, మన పేగుల్లో ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఫుడ్ స్టమక్ని దాటి ఇంటెస్టైన్స్కి వచ్చాయో, అప్పుడు ఈ బయల్ జ్యూస్, ప్యాంక్రియాటిక్ జ్యూస్, ఇవి రెండు కూడా మన ఫుడ్ అరిగించడంలో హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ మన లివర్ నుంచి వచ్చే ట్యూబ్ని కానీ, ఈ 2 కలిపిన ట్యూబ్ నుంచి కానీ, లేకపోతే ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ట్యూబ్ని కానీ బ్లాక్ చేసాయి అనుకోండి, ఆ ఆర్గాన్స్ యొక్క ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లివర్ నుండి వచ్చే ట్యూబ్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, లేకపోతే గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, లేకపోతే ప్యాంక్రియాస్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సో
సో ఎప్పుడైతే మనం ఒక ట్యూబ్ ఎండోస్కోప్ చివర ఒక కెమెరా ఉంటుంది. సో దాని ద్వారా మనం నోట్లోంచి ఒక పైప్ వేసి ఆ పైప్ నుంచి స్టమక్ని దాటి ఇంటెస్టైన్స్లోకి వచ్చిన తర్వాత ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యూబ్ యొక్క ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో దానిలోంచి ఒక చిన్న పైప్ పంపించి దానిలోంచి ఒక డై వేస్తారు. సో ఆ డై ఏంటి అని అంటే మన ఎక్స్రేలో ఏమన్నా స్టోన్స్ లాంటివి ఉంటే చూడడానికి హెల్ప్ చేస్తుంది. ఈ డై ఏంటంటే ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ ఉందనుకోండి, ఎక్కడైనా స్టోన్ ఉందనుకోండి, ఆ తర్వాత నుంచి ఫిల్ అవ్వదనమాట. సో అడ్డులాగా పనిచేస్తుంది, అదొక డోర్ లాగా అయిపోతుంది అనమాట స్టోన్. సో ఎప్పుడైతే మనం ఒక డైని వేసామో ఆ వెనకాల అనేది మనకి కనిపించదు సరిగా, సో అబ్స్ట్రక్షన్ మనకు తెలుస్తుంది. సో ఈ ట్యూబ్ ద్వారానే మనం ఆ స్టోన్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. డయాగ్నోస్టిక్ కమ్ థెరపీటిక్ ప్రొసీజర్ అని అంటామంటే ఏమైనా స్టోన్స్ ఉన్నా కూడా మనం రిమూవ్ చేసేయచ్చు. బట్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి మనం సర్జరీ చేసి మాత్రమే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ లివర్ నుంచి వచ్చే పైపులో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, అది వేసి ఒక స్టెంట్ వేస్తాం. ఆ స్టెంట్ ద్వారా ఏంటి అని అంటే ఆ స్టోన్స్ అన్ని కూడా దానిలో కలెక్ట్ అయిపోతే ఒక 2 వీక్స్ ఆగిన తర్వాత అది రిమూవ్ చేసి దానిలో ఉన్న స్టోన్స్ అన్ని తీసేసిన తర్వాత ఇంకేమన్నా ఉంటే దానిలోకి వచ్చి కలెక్ట్ అయితే ఆ ట్యూబ్ తీసేసిన తర్వాత 2 వీక్స్ తర్వాత మనం సర్జరీ ప్లాన్ చేసుకోవచ్చు, గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ. సో ఈ గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ జనరల్ అనెస్థీషియాలో చేస్తామండి. గాల్ బ్లాడర్లో స్టోన్స్ రిమూవ్ చేసిన తర్వాత వాటిని టెస్ట్కి పంపించి అది ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ అనేవి మనకు తెలుస్తుంది. ఒకవేళ పేషెంట్కి ఏ సిమ్టమ్స్ లేవు అని అంటే మనం సర్జరీ చేసుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. ఒకవేళ పేషెంట్కి సింటమ్స్ ఉంది, జాండీస్ ఉంది, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ అక్యూట్గా ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉందో దానికి యాంటీబయాటిక్స్ వాడాలి, ఆ తర్వాత సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. దాన్ని అలాగే వదిలేస్తే తెలిసిన కాంప్లికేషన్స్ ఈ ప్యాంక్రటైటిస్ రావచ్చు, లివర్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.